మీరు కన్నప్ప సినిమాలో చూసిన క్లైమాక్స్ అంతా నిజంగా జరిగింది ఈ గుడిలోనే. ఈ ఆలయం సామాన్యమైన ఆలయం కాదు, ఎన్నో అద్భుతాలు కొలువైన ఆలయం. పంచభూత లింగాల్లో అత్యంత అద్భుతమైన వాయులింగం ఉన్న ఆలయం ఇది. కన్నప్ప ఈ స్వర్ణముఖి నది నుంచి నీళ్లు తీసుకెళ్లి శివాభిషేకం చేశారు. కన్నప్ప తన రెండు కళ్ళని భక్తితో శివునికి ఇచ్చినప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ స్వర్ణముఖి నదిలో స్నానం చేసి రమ్మన్నారు. ఆ తర్వాత కన్నప్పకి మోక్షం ఇచ్చారు. ఇలాంటి ఆలయం ప్రపంచంలో మరెక్కడా లేదు. కన్నప్పకి మోక్షం ఇచ్చిన తర్వాత శివుడు భక్తుని కొండపైన ఉండమని తన కింద ఉంటానని చెప్పారు. భక్తుని కొండపైన పెట్టి తన కింద ఎందుకున్నారని, తనకంటే తన భక్తుడే అధికుడని ఆ పరమశివుడు చాటి చెప్పాడు ఈ లోకానికి. జాతకంలో రాహువు కేతువు శనేశ్వర దోషాలు ఎవరికైనా ఉంటే ఇక్కడ ఒక్క పూజ చేయించుకుంటే చాలు ఆ దోషాలన్నీ తొలగుతాయంటారు. కాశీతో సమానమైన క్షేత్రాలు ఈ భూమి మీద ఎన్నున్నా కైలాసంతో సమానమైన క్షేత్రం మాత్రం ఇదొక్కటే. ఈ ఆలయం పేరు శ్రీకాళహస్తి. తిరుపతికి జస్ట్ 50 నిమిషాల దూరంలోనే ఉంటుంది ఈ పరమ పవిత్రమైన ఆలయం. కేవలం కన్నప్పకే కాదు, తన భక్తికి మెచ్చి సాలిపురుగు, ఏనుగు, పాముకు కూడా ఆ శ్రీకాళహస్తీశ్వరుడు వెలికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఇంకా ఎన్నో అద్భుతాలున్న ఆలయం ఇది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి వీడియో తప్పకుండా షేర్ చేయండి. అందరూ కింద కామెంట్ సెక్షన్ లో ఓం నమః శివాయ అని రాయండి. పూర్వజన్మలో కన్నప్ప ఒక కోడని ఎంతమందికి తెలుసు?